ఈ లోకంలో దేవుడు కూడా భిక్ష అడిగిన సందర్భం ఉందని తెలుసా? ఆ దేవుడు ఎవరో కాదు, పరమేశ్వరుడు, శివుడు. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడికి 5 తలలు ఉండేవి. ఆ శక్తితో ఆయనకు గర్వం పెరిగింది. ఆ గర్వాన్ని అణిచేందుకు శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను సంహరించాడు. అయితే ఇది ఒక మహాపాపంగా మారింది, బ్రహ్మహత్యాదోషం. ఆ క్షణం నుంచే శివుని చేతికి బ్రహ్మతల కపాలంగా అంటుకుంది. ఆ దోషం తొలగాలంటే శివుడు లోకమంతా తిరుగుతూ భిక్షాటన చేయాల్సి వచ్చింది. చేతిలో కపాలం, శరీరంపై భస్మం. ఇదే భిక్షాటన రూపం. ఎక్కడికి వెళ్ళినా ఆ కపాలం నిండలేదు. అహంకారం ఉన్న చోట దైవానికే శాంతి దొరకదని ఈ లీల ద్వారా శివుడు చూపించాడు. చివరికి విష్ణువు ఆశ్రయం పొందినప్పుడు ఆ కపాలం నిండింది. అప్పుడే శివుని పాపం నశించుంది. శివుడు చెప్పిన సందేశం ఒక్కటే: త్యాగం లేకుండా మోక్షం లేదు. ఓం నమః శివాయ.